శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధర్మపథంలో ఉన్నాం. ఆర్షధర్మ విశిష్టతను తెలుసుకుంటూ మహర్షులు అందించినటువంటి ధర్మం కాబట్టి ఇది ఆర్షధర్మమని, అటువంటి మహర్షుల చరిత్రని మనం తెలుసుకుంటున్నాం. అందులో నారద మహర్షి, ఆ నారద మహర్షి ఆయన పేరులోనే ఉన్నది. నారం అంటే నరసమూహం, కలహేన జతి ఖండయతీతి నారద అని చెప్పి నరసమూహాన్ని కలహంతో వాళ్ళని నింపేటటువంటి వాడు అనేటటువంటి భావము ఆయనకు సంబంధించినటువంటి పేరులోనే ఉన్నది. ఆ పేరుకి ఇంకా కొన్ని అర్థాలు ఉన్నాయి. ఆయన పుట్టంగానే అంత క్రితము కరువు కాటకాలతో ఉన్నటువంటి భూమి మీద అద్భుతంగా వర్షాలు పడ్డాయట. నారం అంటే జలము, నారం దదాతీతి నారద అని చెప్పి అట్లా ఆయన పుట్టుకతోనే ఈ భూమి మీద వర్షాన్ని అందించాడు, జలాన్ని ప్రసాదించాడు కాబట్టి ఆయనకి నారదుడు అనేటటువంటి పేరు వచ్చింది అని ఆ నారద శబ్దానికి అదొక కారణం చెప్పబడ్డది. అలాగే నారం పరమాత్మ విషయం, పరమాత్మ విషయక జ్ఞానము దాదాతీతి నారద. నారం అంటే పరమాత్మ విషయకమైనటువంటి జ్ఞానమని, అటువంటి పరమాత్మ విషయక జ్ఞానాన్ని అందించేవాడు కాబట్టి నారదుడు అని చెప్పి అలా కూడా అర్థం ఉన్నది. మొత్తానికి ఎక్కువగా లోకంలో నారదుడు అంటే కలహభోజనుడు అనేటటువంటిదే తెలుసు. అటువంటి దాంట్లో అనేక ఘట్టాలు మనకు కనపడుతూ ఉంటాయి. సత్యభామకి కోపం కలిగించటం కోసమని, తద్వారా క్రమంగా సత్యభామకి గర్వభంగం జరిగించటం కోసమని, కృష్ణుని యొక్క పత్నుల్లో తానొక్కతే గొప్పది అనేటటువంటి భావన ఆమెకు ఉన్నది. అది ఎప్పుడూ పనికిరాదు. రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణజన్మని అని చెప్పి కృష్ణజన్మలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి రుక్మిణిగా పుట్టింది. ఆ రుక్మిణి యొక్క విలువని గ్రహించని పరిస్థితిలో ఉన్నది సత్యభామ. కాబట్టి ఆమెకి గర్వభంగం చేసి ఆ మహాలక్ష్మి యొక్క రుక్మిణి యొక్క విశిష్టతను తెలియజేసేటటువంటి లక్ష్యము ఈ నారదుని యొక్క పారిజాతాపహరణ వృత్తాంతంలో ఉన్నది. అట్లాగే ఇంద్రుడు కృష్ణుడంతటి వాణ్ణి, శివుడంతటి వాణ్ణి కూడా కాదనేటటువంటి పరిస్థితి పారిజాతం విషయంలో ఉన్నది. దానికి తగినటువంటి ప్రతీకారం ఇంద్రుని గర్వాపహరణం కూడా ఈ అపహరణ వృత్తాంతంలో ఉన్నది. అలా వాళ్ళకి జ్ఞానోదయం కలిగించటం నారదుని యొక్క లక్ష్యం. కానీ చూడటానికి మనకేమనిపిస్తుందంటే ఆ రుక్మిణికి సత్యభామకి తంపులు పెట్టాడు, కృష్ణుడికి సత్యభామకి తంపులు పెట్టాడు అని మాత్రమే మనకు అనిపిస్తుంది. దానిలో ఉన్నటువంటి పరమార్థం గ్రహించినప్పుడు నారదుడు ఎంతటి విశిష్ట పాత్రను నిర్వహిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. సత్యభామ రుక్మిణికి పారిజాతాన్ని ఇచ్చినందుకు కృష్ణుని మీద చాలా కోపగించుకుంటే నీకు పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి నీ ఇంట నాటుతాను అని చెప్పి కృష్ణుడు మాట ఇచ్చాడు. అలాగే దేవలోకానికి వెళ్ళి ఇంద్రుని యొక్క అనుయాయులు యుద్ధానికి వస్తే వాళ్ళందరినీ ఓడించి పారిజాతాన్ని తీసుకొచ్చాడు. అలా పారిజాతాన్ని తీసుకువచ్చాక నారద మహర్షిని సంస్మరించాడు. తాను చేయదలుచుకున్నటువంటి పనికి నారదుని యొక్క అవసరం ముఖ్యం. కృష్ణుడు ఏ లక్ష్యంతో వీళ్ళకి జ్ఞానోదయం కలిగించదలుచుకున్నాడో ఆ లక్ష్యం నెరవేరాలంటే సహాయం స్వీకరించాడు, నారదుని యొక్క సహాయం. అందుకోసమని ఈ పారిజాతాన్ని భూలోకానికి తీసుకొచ్చాక నారదుడిని స్మరించాడు. నారదుడిని స్మరించేటప్పటికి నారదుడు వచ్చాడు.
అలా వచ్చినటువంటి సందర్భంలో ఈ పారిజాతము తెచ్చినందుకు పుణ్యక వ్రతం చేయాలి, కృష్ణుడు ఎల్లకాలము సత్యా విధేయుడై ఆమె స్వాధీన పతికై ఉండాలి అని అంటే పుణ్యక వ్రతం చేయాలి అని చెప్పి నారదుని చేత చెప్పించాడు. అలా పుణ్యక వ్రతం చేయటానికి సత్యభామని ఉద్యుక్తురాల్ని చేయటం జరిగింది. ఆ పుణ్యక వ్రతం చేసేటప్పుడు పారిజాతానికి కృష్ణ పరమాత్మని బంధించి దానితో పాటు దానం చేయాలి. ఆ విధంగా నారదుడు తానే దానం స్వీకరించాడు. దేవర్షి ఆయన అన్నిటికీ అర్హుడు. సత్యభామకు కూడా ఇంతకంటే గొప్పవాడు ఎవరు దొరుకుతాడు దానం చేయటానికి? అందుకోసమని ఆమె కృష్ణుని ఈ పారిజాత వృక్షానికి బంధించి నారదునికి దానం చేసింది. దాంతోపాటు సువర్ణము, రత్నములు, రజతము అనేక రకాల అన్నీ కూడా దానం స్వీకరించాడు నారద మహర్షి. ఆయన ఏది చేసినా లోక సంగ్రహణార్థమే తప్పితే అవన్నీ ఆయన స్వీకరించి ఆయన ఏదో భోగాలు అనుభవించేటటువంటి వాడు కాదు. అలా స్వీకరించినటువంటి వాడు సత్యభామకి జ్ఞానోదయం కలిగించటం కోసమని కృష్ణుడు తనకు దానం ఇవ్వబడ్డాడు కాబట్టి తనకు అనుయాయి అయ్యాడు. ఆ కృష్ణునకు పనులు కూడా చెప్పటం మొదలుపెట్టాడు. తన భర్త, ఇష్టుడు, సమస్తము అయినటువంటి కృష్ణుడు ఆ నారద మహర్షికి సేవలు చేస్తూ ఉంటే సత్యభామ భరించలేదు. ఆ కృష్ణుని ఏ విధంగా ఆ కష్టాల నుంచి, ఆ నారద సేవల నుంచి విడిపించుకోవాలో ఆలోచన చేస్తుంది. అందుకోసమని ఆమెని రెచ్చగొట్టడం కోసమని నారదుడు కృష్ణుని చేత సేవలు పొందటం మొదలుపెట్టాట. మేళవించినవి సుమ్మి దీని మెట్లని మాంసలాంసంబున మహతి నుంచి. దీనికి ఈ మహతికి మెట్లు మేళవించి ఉంచాను, జాగ్రత్త సుమా అని చెప్పి ఆ మహతి వీణని, అంటే దానికి ఏమాత్రం వేలు తగిలినా కూడా అది ధ్వనులు వస్తుంది, మేళవించి ఉంచినది జాగ్రత్త అని చెప్పి ఆయన యొక్క భుజాన పెట్టాట. ఈ మహతి వీణని కృష్ణుని యొక్క భుజాన దాన్ని మోసుకురా అని. ఎవరైనా పరిచారకులు, అసిస్టెంట్లు అయినటువంటి వాళ్ళకి ఏ విధంగా పని చెబుతారో అట్లా తనకి దానం ఇవ్వబడ్డాడు కాబట్టి కృష్ణునికి పని చెప్పాడు. అంటే కృష్ణుని యందు అలాంటి భావం కలవాడని కాదు, ఆ పరమాత్మ ఎటువంటి వాడో నారదుడికి తెలుసు. ఈ జగన్నాటక సూత్రధారుడు ఆడేటటువంటి నాటకంలో తాను కీలకమైనటువంటి పాత్ర వహిస్తూ నారదుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. మిన్నేటి జలము సుమ్మి తొలంకెడునని దాచేత మణిక మండలమును ఉంచి. ఈ కమండలంలో ఉన్నటువంటి నీళ్లు మామూలు నీళ్లు కాదు, ఇవి ఆకాశ గంగోదకం. అందువల్ల ఒక్క బొట్టు కూడా చిలకటానికి, చిందిపోవటానికి వీల్లేదు, జాగ్రత్త సుమా అని చెప్పి ఆ కమండలం జాగ్రత్తగా పట్టుకోమని చెప్పి ఇచ్చాడు. వీణ ఆయన భుజం మీద పెట్టాడు, కమండలం చేతికిచ్చాడు. ఇది జపోచితము సుమ్మి జతనంబని వలచేత పద్మాక్ష వలయమిచ్చి. ఇదిగో ఇది జపం చేసేటటువంటి మాలసుమా, దీన్ని జాగ్రత్తగా ఉంచాలి అని చెప్పి కుడి చేతికి ఆ పద్మాక్షములతో చేయబడినటువంటి ఆ మాలని ఆయన చేతికిచ్చాడు. ఎడం చేతిలో కమండలం పట్టుకున్నాడు, కుడి చేతితో మాల పట్టుకున్నాడు, భుజం మీద వీణ పెట్టుకున్నాడు. ఈ విధంగా కృష్ణుడు ఆ నారదుని యొక్క ఉపచారకునిలాగా, పరిచారకునిలాగా ఆయనకి దానం ఇవ్వబడ్డాడు కాబట్టి ఆయన చేత సేవలు చేయింపబడుతూ ఉన్నాడు. ఈశానుడిచ్చే సుమ్మి మాకునిది అని శార్దూల చర్మంబు చంకొనసగి. ఇలా పట్టుకున్నవి చాలక
ఇది మాకు శివుడిచ్చాడు, ఈ పులి చర్మం, ఇది జాగ్రత్త సుమా అని చెప్పి ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ జపం చేసుకోవటానికి వీలుగా ఆయన కమండలము, ఉదకము, పులి చర్మము అవి ధరించి ఉంటాడు నారదుడు. అది కూడా కృష్ణ పరమాత్మ యొక్క చంకలో పెట్టాడు. ఒకవైపు వీణ మోస్తూ చంకలో ఇది పెట్టుకుని, చేతిలో కమండలం ఒక చేతిలో, అక్షమాల ఒక చేతిలో ఉంచుకుని ఇలా అవన్నీ అప్పచెప్పి కృష్ణుడికి పొమ్ము పొమ్మని యొక్క కొంత పోవ పోవ పద 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 అని కొంత దూరం పోనిచ్చి రమ్ము రమ్మని మరల చేరంగా పిలిచి రా అని చెప్పి యువతలకి పిలవటం, వెళ్ళమంటాం, మళ్ళీ రమ్మంటము. కపట నటనాపరుండైన కంసవైర పరమమని నవ్వుటాలకు పనులుగొని. ఎందుకు ఈ విధంగా చేశాడు అంటే పరమముని నవ్వుటాలకు పనులుగొనియన్. హాస్యానికి ఇదిగో ఈ కృష్ణ పరమాత్మ నాకు దానం చేయబడ్డాడు కాబట్టి ఈయన నా సొత్తు, నేను ఏదైనా ఈయన్ని వినియోగించుకోవచ్చు అని అన్నట్లుగా కపట నటనాపరుండైన కంసవైరిన్. ఆయన సామాన్యుడా, కపట నటనాపరుడు. నారదుడు కూడా దుర్బుద్ధితో ఇలాంటి సేవలు చేయించుకుంటే ఏం జరుగుతుందో తెలుసు. ఆయన కూడా కృష్ణుని యొక్క అనుమతితోనే చేసేటటువంటి చేష్టలన్నీ సత్యభామ ఉడికిపోవాలి. ఇలా చేసేటటువంటి చేష్టలకి ఎలాగైనా సరే ఆయనని దక్కించుకోవటానికి మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో చివరికి సత్యభామ కృష్ణ పరమాత్మను తాను స్వీకరించడం కోసమని తులాభారం తూయవలసి పరిస్థితి వచ్చింది. నారదునికి ఆయన ఎత్తు సంపదలు ఇస్తే నారదుడు వదిలిపెడతా అన్నాడు కృష్ణుణ్ణి. తన దగ్గర ఉన్నటువంటి సంపదలు చాలలేదు. ఆమె సత్రాజిత్తు శమంతకమణి ద్వారా రోజు 20 బారుల బంగారాన్ని సంపాదించినటువంటి వాడు. అటువంటి సమస్త ఆభరణములు కావలసినంత సువర్ణము కలిగినటువంటి సత్యభామ యొక్క నగలు, సువర్ణము, సంపద ఇదేది కూడా ఆయనకి సరితూగలేదు. చివరికి ఆమె తన సవతుల ఇళ్లకి వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళ సంపదలను కూడా వాళ్ళకి చెప్పుకున్నదే, మన భర్తను విడిపించుకుందాము అని చెప్పి వాళ్ళతో చెప్పుకోవలసినటువంటి పరిస్థితి సత్యభామకు వచ్చింది. ఎంతటి గర్వము కలిగినటువంటి సత్యభామ, నాకు భర్త అనుకూలుడు, నేను ఏది చెబితే అది వింటాడు అనేటటువంటి ధీమా ఉన్నటువంటి సత్యభామ ఎన్నడూ తన సవతుల ఇళ్ళకి తగుదనమ్మా అని పోవటానికి కూడా ఇచ్చగించినటువంటి ఆమె ఇప్పుడు కృష్ణుణ్ణి విడిపించుకోవటం కోసమని సవతులు అందరి ఇళ్ళకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అట్లా మొత్తానికి చివరికి తాను ఎవరి యందు అసూయ పొందిందో అటువంటి రుక్మిణీ సతిని బ్రతిమిలాడి ఆమె సహకారంతో, ఆమె యొక్క పతిభక్తితో కూడినటువంటి ఆమె తులసి దళంతో, ఆమె సమర్పించినటువంటి తులసి దళంతోనే కృష్ణ పరమాత్మ తూగినటువంటి పరిస్థితుల్లో సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి రుక్మిణి యొక్క మహత్వాన్ని సత్యభామ కూడా గ్రహించేటట్టు చేశాడు కృష్ణ పరమాత్మ. ఈ నాటకంలో నారద మహర్షిని అంత ముఖ్యంగా వినియోగించుకున్నాడు. అట్లా ఈ పుణ్యక వ్రత వృత్తాంతం ద్వారా సత్యభామకి జ్ఞానోదయం కలిగించడం జరిగింది. లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి రుక్మిణి యొక్క మహత్వాన్ని తెలియజేయటం జరిగింది. అలా ఈ పుణ్యక వ్రతం అయ్యాక కృష్ణుడు నారదుడు చేసినటువంటి చేష్టలన్నీ కూడా ఆయన ఇష్టంగా చేసినవే కాబట్టి చాలా సంతోషించాడు. నారదుని యొక్క నటన ప్రావీణ్యతను మెచ్చుకున్నాడు కృష్ణ పరమాత్మ మనస్సులో. తన కోసమని నారదుడు ఏదైనా చేస్తాడు, అది కృష్ణునికి తెలిసినటువంటి విషయం కాబట్టి కృష్ణుడు పరమానంద భరితుడై పుణ్యక వ్రతమయ్యాక వరం కోరుకోమన్నాడు నారదుణ్ణి. నారదుడు తనని ఈ విధంగా మహతిని మోయించి కమండలను చేతికిచ్చి ఇట్లా సేవలు చేయించుకున్నాడని చెప్పి కోపం కలగలేదు కృష్ణ పరమాత్మకి. అదంతా కూడా జగన్నాటక సూత్రధారి తన యొక్క నాటకంలో భాగమే కాబట్టి నారదుడు చెప్పినట్లుగా కృష్ణుడు చేయటం కాదు, కృష్ణుడు చెప్పినట్లుగానే నారదుడు చేశాడు. అందువల్ల
నారదుడు తాను చెప్పినట్లుగా ప్రవర్తించినందుకు సంతోషించి వరం కోరుకోమన్నాడు. నారదుడిని కోరుకోమంటే అప్పుడు నారదుడు అన్నాడు, నిత్యమేవాస్తు మే ప్రీతో భవాన్ విష్ణో సనాతన. ఓ సనాతనుడైనటువంటి విష్ణుమూర్తి, మే ప్రీతోభ, నిత్యం అనునిత్యము కూడా నా యందు ప్రీతుడవై ఉండవయ్యా మహానుభావ. త్వత్ప్రసాదాస్తు సాలోక్యం వ్రజయంతే మహామతే. నీ అనుగ్రహం వల్ల నాకు సాలోక్యముక్తి కలిగించు, నిరంతరము మిమ్మల్ని దర్శించుకుంటూ ఉండేటటువంటి భాగ్యాన్ని, సాలోక్యముక్తిని ప్రసాదించు. అయోనిజో భవేయంతే, ఒకవేళ మళ్ళీ ఇంకా ఉండాలి, ఈ లోకంలో ఉండాల్సినటువంటి పరిస్థితి నీ ఆజ్ఞ కనుకైతే, అయోనిజో భవేయంతే, అయోనిజునిగా ఉండేటట్లు చూడు. స్త్రీ యొక్క గర్భమునందు ప్రవేశించి ఆ స్త్రీ యొక్క యోని ద్వారా లోకంలో పుట్టేటటువంటి పరిస్థితి రానివ్వకుండా అయోనిజునుగా ఉండేటట్లు చెయ్యి. నారాయణ సతాంగతే భవేయం బ్రాహ్మణశ్చైవ పునర్జన్మంతరేష్వపి. ఒకవేళ పుట్టాలొచ్చినా కూడా మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తే, గర్భవాసం చేయవలసి వస్తే బ్రాహ్మణ జన్మనే నాకు ప్రసాదించు అని చెప్పి ఈ విధంగా నారద మహర్షి విష్ణుమూర్తిని ప్రార్థించాడు. శ్రీకృష్ణుని. ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తే కాబట్టి నీ దయ నా యందు నిరంతరము ఉండాలి మహాప్రభో అని చెప్పి ఈ పుణ్యక వ్రతానంతరము నారద మహర్షి తనకి సద్గతి ప్రసాదించమంటూ, ముక్తిని ప్రసాదించమంటూ, సాలోక్య ముక్తిని ప్రసాదించు, లేదా అయోనిజత్వం ప్రసాదించు, ఒకవేళ యోనిజత్వమే తప్పకపోతే బ్రాహ్మణ జన్మే వచ్చేటట్టు అనుగ్రహించు అని చెప్పి ఈ విధంగా నారదుడు కృష్ణ పరమాత్మని కోరుకోవటం జరిగింది. అటువంటి నారదుడు సాక్షాత్తు ఆయన కూడా విష్ణుమూర్తి యొక్క అవతారం లెక్కే ఒక అవతారమే. ఆయన కూడా మూడవ అవతారంగానే దేవర్షి నారదుణ్ణి చెబుతారు. భాగవతంలో ప్రథమ స్కంధంలోనే చెప్పబడ్డది. తృతీయం ఋషి సర్గంచ దేవర్షిత్వం ఉపేచ్య సహ తంత్రం సాత్వతమాచష్ట నైష్కర్మ్యం కర్మణాయుత అని చెప్పి ఆయన విష్ణుమూర్తి యొక్క తృతీయావతారంగా ఈ ఋషిత్వాన్ని నారదునిగా అవతరించినట్లుగా ఆయన కూడా విష్ణువంశ సంజాతుడే. అలా నారదుడు జన్మించటం జరిగింది. ఏదో కారణాంతరాల వల్ల ఆయన వేరే జన్మలలో సంతానాన్ని పొందితే పొందొచ్చు, కానీ భాగవతంలోనే చెప్పబడ్డది సనకాదులు, నారదుడు, హంసుడు, అరుణి, రుభుడు, కమలాసనుజులు వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుని యొక్క పుత్రులు, నైష్ఠికులు, నైష్ఠిక బ్రహ్మచారులు, అనికేతనులు అగుట చేత వీళ్ళకి గృహము, గృహస్థత్వం అనేటటువంటిది లేకపోవటం వల్ల సాగవయ్యే తద్వంశంబుల్ అని చెప్పి నారదుని గురించి చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క వంశములు కొనసాగల. నారదుడికి ఒక వంశం అంటూ లేదు. ఎందువల్లంటే ఆయన నైష్ఠిక బ్రహ్మచారే. అట్లా నారదుడు, సనకాదులు, హంసుడు వీళ్ళెవరికి కూడా వంశాలు లేవు ప్రత్యేకించి అని చెప్పబడ్డట్లుగా వాళ్ళలో నారదునికి కూడా పరిస్థితి అది. అటువంటి నారదుడు ఎంత గొప్పవాడో కృష్ణ పరమాత్మకి తెలుసు. ఆ జగన్నాటక సూత్రధారి నారదుణ్ణి తన కార్యాల్లో వినియోగించుకుంటున్నా ఆయన యొక్క మహత్వం తెలిసినటువంటి వాడు. ఒకప్పుడు ఉగ్రసేనుడు అడిగాడు కృష్ణుణ్ణి, నాయనా కృష్ణ మనుమడే కృష్ణుడు, నారదుణ్ణి అందరూ కూడా పూజిస్తారు, ఆయన యందు ఎటువంటి ద్వేషాన్ని పొందరు, దానికి కారణం ఏమిటి, ఏమిటి నారదునిలో ఉన్నటువంటి విశిష్టత అని చెప్పి ఉగ్రసేన మహారాజు అడిగాడు కృష్ణుణ్ణి. అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు ఉగ్రసేనుడితో. శాంతపర్వంలో, భారతంలో శాంతిపర్వంలో మనకు కనపడుతుంది ఈ విషయం.
తం సర్వగుణ సంపన్నం దక్షం శుచిమనాకులం కాలజ్ఞానం నయజ్ఞంచ కప్రియం న కరిష్యతి. తాతగారు, నారదుడంటే సామాన్యుడు కాదు. తం సర్వగుణ సంపన్నం, అతడు సర్వగుణ సంపన్నుడు, సద్గుణములన్నీ కూడా ఆయన యందు ఉన్నాయి. దక్షం సమర్థుడు, శుచి అటువంటి వాడు. కాలజ్ఞానము కలిగినటువంటి వాడు, ఏ కాలమునందు ఎలా ప్రవర్తించాలో, ఏ కాలం ఎటువంటిదో త్రికాలములు గురించి తెలిసినటువంటి వాడు. నయజ్ఞంచ, నీతి శాస్త్రము తెలిసినటువంటి వాడు. కప్రియం న కరిష్యతి, అటువంటి మహనీయుడు ఎవరికి ప్రియము కాడు, ఎవరికి ప్రియము కలిగించడు అతడు. కాబట్టి అందరికీ అతడు ప్రియుడే, అతడంటే అందరూ ఇష్టపడతారు ఇటువంటి సద్గుణాలు కలిగినందువల్ల. అసక్తం సర్వభూతేషు, సమస్త ప్రాణుల యందు కూడా అసక్తుడై ఉండేటటువంటి వాడు. అట్లాగే సక్తాత్మేవ చ లక్ష్యతే, సక్తాత్మ, ఆయన ఆత్మ ఆయనకి వశమై ఉండేటటువంటిది. అదీర్ఘ సంశయో వాగ్మి, ఎటువంటి విషయంలో కూడా సందేహము లేనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాడు, మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు. తస్మాత్ సర్వత్ర పూజ్యతే, అందువల్ల అంతటా కూడా ఆయన పూజింపబడుతున్నాడు. కాబట్టి నారదుణ్ణి ఎవరు పూజించరు? దృఢభక్తిరనింద్యాత్మ, దృఢమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు, హృదయ శుద్ధి గలవాడు, శృతవాన్ గొప్ప విద్వాంసుడు, అనుశంసవాన్ మంచి దయాళు అయినటువంటి వాడు, వీత సమ్మోహ దోషశ్చ, సమ్మోహము మొదలైనటువంటివన్నీ కూడా పోయినటువంటి వాడు, దోషాలు పోయినటువంటి వాడు. తస్మాత్ సర్వత్ర పూజ్యతే, అందువల్ల నారదుడు అన్ని చోట్ల కూడా పూజింపబడుతూ ఉంటాడు అని చెప్పి ఉగ్రసేన మహారాజుకి నారదుని యొక్క విశిష్టత చెప్పాడు. సమత్వాంచ ప్రియో నాస్తి నా ప్రియశ్చ కథంచన మనోనుకూలవాదీ చ తస్మాత్ సర్వత్ర పూజ్యతే. సమత్వాచ్చ ప్రియో నాస్తి, అప్రియో నాస్తి. ఆయన అందరి యందు సమత్వం కలిగి ఉండేటటువంటి వాడు. ఫలాని యందు ప్రియమని కానీ ఫలాని యందు అప్రియమని అనేటటువంటిది కానీ ఎక్కడా లేదు ఆయనకి. మనోనుకూలవాదీచ, ఎటువంటి వాళ్ళ మనస్సుని ఎరుగైనా సరే దానికి అనుకూలంగా మాట్లాడగలిగినటువంటి వాడు. తస్మాత్ సర్వత్ర పూజ్యతే, కాబట్టి నారద మహర్షిని అంతటా కూడా పూజ చేస్తారు తాతగారు. ఆయన యొక్క విశిష్టత అటువంటిది అని కృష్ణ పరమాత్మ అంతగా ప్రశంసించాడు ఉగ్రసేన మహారాజుకి. ఆయనకి సందేహాన్ని నివృత్తి చేస్తూ నారదుడు ఎంత గొప్పవాడో చెప్పాడు అంటే నిజంగా కృష్ణ పరమాత్మకి నారదుని మీద ఉన్నటువంటి గొప్ప అభిప్రాయం అటువంటిది అని మనం గ్రహించాలి. పరమాత్మే నారదుని యందు అటువంటి అభిప్రాయం కలవాడు అంటే ఇక అటువంటి నారదుణ్ణి మనము కలహభోజనుడనో మరొకటనో విమర్శిస్తే అంతకంటే తప్పు మరొకటి లేదు. ఆ మహానుభావుడైనటువంటి నారదుని యొక్క సర్వజ్ఞతని అంగీకరించి తీరాలి. స్వస్తి.